మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. థర్డ్ టు ఎయిత్ ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకుని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు థర్డ్ టు ఎయిత్ అనుకోండి, ఇట్లా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మనకు మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి. హాయ్, హలో, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము ప్రీవియస్ ఇయర్ పేపర్ చూద్దాము. టెట్కి సంబంధించి తెలుగు సబ్జెక్ట్ సంబంధించి సెషన్ 2. ఓకే, చేయకము కాని కార్యము, పాయకము మరిన్ శుభం, భవని భోజనము, చేయకము రిబు గృహంబున, గూయకు మెరుమనసు, నొచ్చు గూత కుమార. మనకి ఇక్కడ పై పద్యంలో కవి ఎవరి ఇంట భోజనం చేయొద్దన్నారు. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ క్వశ్చన్స్ అనేవి చదివేద్దాం. దీనికి సంబంధించి 2 క్వశ్చన్లు ఇచ్చారు. పై పద్యంలో కవి ఎవరి ఇంట భోజనం చేయవద్దన్నారు అని, పై పద్యంలో అవని అనగా ఏమిటి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్స్ చూసుకున్న తర్వాత పోయం చదివితే కనుక ఈజీగా ఆన్సర్ అనేది గెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ కవి ఎవరి ఇంట భోజనం చేయొద్దన్నారు. చేయకము కాని కార్యము, పాయకము మరిన్ శుభం, పవని భోజనము, జేయకము రిపు గృహంబున. రిపు గృహంబున అంటే ఏంటంటే శత్రువుల ఇంట అండి. ఓకే, రిపు అంటే మనకు రిపు గృహంబున అంటే శత్రువుల ఇంట అనే మీనింగ్లో వస్తుంది. ఆప్షన్ 3 అండి, శత్రువుల ఇంట భోజనం చెయ్యొద్దు అని. నెక్స్ట్ పై పద్యంలో అవని అనగా ఏమిటి. అవని అనగా ఏమిటండి, మనకి తెలిసిందే భూమి. ధరణి, అవని, ధర, ఇవన్నీ మనకు భూమి అనే మీనింగ్లోనే చూసుకుంటాం. అంటే పై పద్యంలో మనకు చూసుకున్నట్టయితే అవని అంటే భూమి. నెక్స్ట్ క్రింది వాటిలో ఆధునిక కవితా రూపాలు కానివేమిటి. సజీవ కవిత్వం అనేది 2 క్వశ్చన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు పేరా చూద్దాం. ఆధునిక కవిత్వ ప్రక్రియలో ఎన్నో కవితా రూపాలు వచ్చాయి. ముత్యాల సరాలు, వచన కవిత, హైకూలు, ఇలా ఎన్నో కవిత రూపాలు చూస్తాం. సజీవమైన కవిత్వం కాలానికి అనుగుణంగా తన రూపాన్ని తానే ఎంచుకుంటుంది. హైకూల తరువాత వచ్చిన కొత్త రూపం నానీలు. నానీలలో 4 పాదాలు ఉంటాయి. ఇక్కడ ఏమేమి చెప్పారు, ఆధునిక కవితా రూపాలు కానివేమిటి అని అడిగారు. మనకి ముందు ఉండేటివి ఏంటి చూద్దామండి. ముత్యాల సరాలు ఇచ్చారా, ఇచ్చారు. హైకులు ఇచ్చారు. నానీలు అనేది కూడా మనకు కొత్తగా వచ్చిందేనంట. సో ఆప్షన్ 3 కావ్యాలు ముందుటి నుంచే ఉంది. ఇదేం మనకు ఆధునిక కవితా రూపం కాదండి, ప్రాచీన కవితా రూపంగా చెప్పచ్చు. ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్, సజీవ కవిత్వం అనేది, సజీవమైన కవిత్వం అనేది కాలానికి అనుగుణంగా తన రూపాన్ని తానే ఎంచుకుంటుంది. అంటే ఏమని అర్థము, కాలానుగుణంగా ఒకేలా ఉండదు, మారుతూ ఉంటుంది అని. కాలానుగుణంగా మారేది. ఆప్షన్ 2. ఇటు మిగతా ఆప్షన్స్ మారంది అని ఇచ్చారు, సంబంధం లేదు కాలంతో అని ఇచ్చారు, అతీతమైందని ఇచ్చారు. మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు కదా. ఇదో మీనింగ్తో చూసుకుంటే మనకు మారుతూ ఉంటుంది అనే మీనింగే వస్తుంది. సో ఇది. నెక్స్ట్, ఏనుగు లక్ష్మణ కవి ఈ శతాబ్దానికి చెందినవారు. ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్స్లో ఉందండి. ఏనుగు లక్ష్మణ కవి ఈ శతాబ్దానికి చెందినవారు. ఆప్షన్ 2 అండి, 18వ శతాబ్దానికి చెందినవారు. పినాకపాణి అను పదనముకు అర్థము.
ఇది కూడా మనకు మీనింగ్స్లో ఉంది. లాస్ట్ టెక్స్ట్ బుక్ లాస్ట్లో ఉంటాయి చూడండి, వాటిలో ఉంది ఇది. పినాకపాణి అను పదానికి అర్థము. పినాకపాణి అంటే శివుణ్ణి అంటామండి. పినాకాని పాని యందు కలవాడు అనే మీనింగ్లో ఉత్పత్తి అర్థం వస్తుంది శివుడు. దహనుడు పదానికి పర్యాయ పదాలు. దహనుడు అంటే ఏంటి? దహించి వేయడం అంటే ఏంటి? కాల్చి వేయడము అంటే అగ్నిదేవుడు. అనలం అన్నా కూడా మనకు అగ్నిదేవుడే అంటాం. అనలం చూసుకోవాలి. అనలం అన్నా కూడా మనకు అదే అగ్నిదేవుడు. దహనుడు అంటే పర్యాయ పదాలు. నెక్స్ట్ కారు పదానికి ప్రకృతి. అంటే కారు పదానికి ప్రకృతి అడిగారు. అంటే కారు అనేది ఏంటి? వికృతి. దీనికి ప్రకృతి పదం ఆప్షన్స్ కాలం అండి. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. దివి పదానికి నానార్థాలు. శతాబ్దం మన కవులు గురించి వస్తుంది. ఓకే, అర్థం గురించి వస్తుంది. పర్యాయ పదం నుంచి ఒకటి, ప్రకృతి వికృతుల నుంచి ఒకటి, నానార్థాల నుంచి ఒకటి. దివి పదానికి నానార్థం. దివి నుంచి భూమి. మనకు మార్నింగ్ సెషన్లో ఏమి చూసుకున్నాము? భూమికి సంబంధించి అడిగారు, నానార్థాలకు సంబంధించి అయితే భూమికి సంబంధించి. ఇక్కడ చూడండి ఆకాశానికి సంబంధించి అడిగారు. దివి అంటే ఏంటంటే దివి నుంచి భూమికి అంటాం కదా, అంటే స్వర్గం నుంచి లేదా ఆకాశం నుంచి. ఆప్షన్ 1. కింది వాణిలో జాతీయం కానిది. మార్నింగ్ సెషన్లో సేమ్ అండి, మనకి కింది వాణిలో జాతీయం ఏది అని ఇచ్చారు. ఆప్షన్ కూడా సేమ్ ఇచ్చారు చూడండి, ఈడు జోడు అని ఇచ్చారు ఆప్షన్స్లో మనకి. ఈ తల్లిదండ్రులు, ఈడు జోడు, అక్క చెల్లెళ్ళు ఇలా ఇచ్చారు మార్నింగ్ సెషన్ S1. ఇదైతే మనకు సెషన్ 2 అనమాట. దీంట్లో మనకి జాతీయం కానిది ఇచ్చారు. అన్నం పుణ్యం అనేది జాతీయమే, కల్లా కపటం అనేది జాతీయమే, ఈడు జోడు అనేది జాతీయమే. మార్నింగ్ సెషన్లో చూసుకున్నాం ఆల్రెడీ. ఆప్షన్ 3 తల్లి తండ్రి అనేది జాతీయం కాదండి. ఇక్కడ నెక్స్ట్ పొడుపు కథ. మా ఊరెద్దు మీ ఊరికి పోదు, మీ ఊరెద్దు మా ఊరికి రాదు. ఏమిటది? మా ఊరెద్దు మీ ఊరికి పోదంట, మీ ఊరెద్దు మా ఊరికి రాదంట. ఏమిటది? పొడుపు కథ. ఆప్షన్ 4 అండి, చెట్టు. ఇక్కడ ఉండేది ఆడికి వెళ్ళలేదు కదా, సో ఆ నుంచి అక్కడ వేరే ఊర్లో ఉన్నది ఈ ఊరికి రాలేదు. చెట్టు నడవలేదు కదా, ఒక చాట్ లేసిందంటే ఆడనే ఉంటుంది. సో ఆప్షన్ 4 పొడుపు కథ అయింది, చెట్టు ఇది. నామవాచక గుణాలను తెలియజేసే పదాలు. గ్రామర్ పార్ట్ సంబంధించి, భాషా భాగాల్లో సంబంధించి మనం ఇక్కడ నామవాచక గుణాలను తెలియజేసే పదాలు. ఆప్షన్ 2 విశేషణాలు. తెలుగు గ్రామర్ ఫ్రీగా చెప్పున్నాం కదా యూట్యూబ్లో, దాంట్లోంచే ఉన్నాయండి ఇది కూడా మనకి. భూతకాలానికి ఉదాహరణ. మార్నింగ్ సెషన్ ఏమడిగారు? భవిష్యత్ కాలం అంటే ఏమిటి అని అడిగారు అనమాట. ఓకే, ఫ్యూచర్ గురించి తెలిపేది అని. ఇక్కడ మనకు పాస్ట్ టెన్స్ గురించి అడిగారు. భూతకాలానికి ఉదాహరణ చదివాడు. ఆప్షన్ 1 అంటే పని పూర్తి అయిపోయింది, ఇక్కడ పాస్ట్ అనమాట. చదువుతున్నాడు అంటే ప్రజెంట్, ఇప్పుడు జరుగుతూ ఉంది అంటే వర్తమాన కాలం ఇది. చదువుతాడు ఇంకా చదువుతాడు అంటే ఫ్యూచర్ టెన్స్ అనమాట. దీనికైతే ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. సరయు నది తీరమందు కోసల దేశం ఉంది. ఈ వాక్యంలో ఏ విభక్తి ఉన్నది? సరయు నదీ తీరము యందు, యందు లేదా నందు, ఇదంతా మనకు విభక్తులు అనమాట, విభక్తి ప్రత్యయాలు. ఈ విభక్తి ప్రత్యయం దేంట్లో వస్తుంది? సప్తమిలో వస్తుంది. ఆప్షన్ 3. ఆప్షన్ 3 నందున్, నన్ ఇలాంటివన్నీ మనకు సప్తమి విభక్తిలో వస్తుంది. స్వల్ప విరామ చిహ్నము. మనకు విభక్తుల నుంచి కూడా సెషన్ 1లో కూడా వచ్చింది ఒకటి. నెక్స్ట్ స్వల్ప విరామ చిహ్నము మనకు సెషన్ 1లో కూడా వీటి నుంచి వచ్చిందనమాట. పులి స్టాప్ సంబంధించి వచ్చింది. ఇప్పుడైతే మనకు స్వల్ప విరామ చిహ్నం అడిగారు. ఆప్షన్ 2 అండి, కామ. నిత్య బహువచనానికి ఉదాహరణ. మనకు సెషన్ 1లో నిత్య ఏకవచనం అడిగారు. ఇక్కడ చూడండి సెషన్ 2లో నిత్య బహువచనం. ఇది కూడా ఉంది మనం వీడియోస్లో, వచనాలు సంబంధించి చేస్తున్నాం వీడియోస్ ఆల్రెడీ మీకు గ్రామర్ పార్ట్. నిత్య బహువచనం పెసలు అండి. పెసలు, తలలు, పరుగులు, కేరింతలు. పెసలు ఈజ్ ద రైట్ ఆన్సర్. 1 ఉన్నా 2 ఉన్నా నువ్వు వాటిని పెసలనే అంటావు, కానీ ఒక పెస అని అన్నవైతే అన్నామండి మనము. నిత్యం దాన్ని బహువచనంలోనే వాడతామన్నమాట. కేరింత, కేరింతలు, పరుగు, పరుగులు, తల, తలలు. ఓకే, ఇది మనకంతా సింగులర్ ప్లూరల్ ఉంటున్నాయి. ఇక్కడ మాత్రం దీనికి మాత్రం సింగులర్ అనేది ఉండదు, ఓన్లీ ప్లూరలే. ఎప్పుడూ అది ప్లూరల్గానే ఉంటుంది నిత్య బహువచనం. ఒక హల్లుకు వేరొక హల్లు వెత్తుగా చేరితే, ఒక హల్లుకు వేరొక హల్లు అన్నారు. ఇది కూడా వచ్చింది మనకు. సంయుక్త వాక్యం అక్షరానికి సంబంధించి ద్వితాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లిష్ట అక్షరం గురించి కూడా ఒక బిట్ వస్తుంది కంపల్సరీ. ఒక హల్లుకు
వేరొక హల్లు చేరడాన్ని మనం సంయుక్తాక్షరం అంటాము. ఒకవేళ ఒక హల్లుకు అదే హల్లు కనుక ఒత్తు చేరిందంటే ద్విత్వాక్షరం అని చెప్పి అంటాం. ముక్కు సాయంతో పలికే అక్షరాలను ఇలా అంటారు. ముక్కు సాయంతో పలుకుతాయండి ఇవి. అనునాసికాలు జ్ఞ, జ్ఞ, అన్న, నా, మా ఇలా మనకు ముక్కుతో పలకడం అనేది జరుగుతుంది. ఊష్మాలు అంటే ఏంటి? ష, ష, సా, హ అంటే ఊది పలికేటివి అనే విధంగా చెప్పుకుంటాం. పరుషాలు అంటే మనకు సెషన్ 1లో అడిగారు. పరుషాలు అంటే ఏంటివి అని. కచట తపలు. సరళాలు అంటే గ, జ, డ, ద, బ సరళంగా పలుకుతాం కాబట్టి వీటిని సరళాలు అంటాం. స్థిరాలు అంటే ఏంటివంటే ఈ కచట తపలు గజడ దబలు తప్ప మిగతావన్నీ స్థిరాలు. ఎందుకంటే వ్యాకరణం పరంగా ఈ కచట తపలు గజడ దబలుగా మారుతాయి అన్నమాట. మిగతావన్నీ ఏవి మారవు అన్నమాట. సో అందుకనే మనం మిగతావన్నిటిని స్థిరాలు అంటాం. కచట తప గజడ దబల తప్ప. నెక్స్ట్ రాముడతడు పదాన్ని విడదీయగా. ఇది కూడా మనకు సెషన్ 1లో కూడా ఒక పదం ఇచ్చి విడదీయండి అని చెప్పి అడిగారు, చూసుకోవాలి. రాముడు ప్లస్ అతడు. ఆప్షన్ 2. మహోదది పదంలో ఉన్న సంధి. మహోదది మహా ప్లస్ ఓదది. మహోదది ఓ వచ్చింది. ఏవో ఆర్లు సరి ఉద్దది రాయాలండి. అకారానికి ఓకే, అకారానికి ఈ ఊ రూలు పరమైనప్పుడు ఈ వచ్చిందంటే ఏ వస్తుంది, ఊ వచ్చిందంటే ఓ వస్తుంది, రు వచ్చిందంటే అర్ర అనేది వస్తుంది. ఒకటో ఓకేనా. ఇది మనకు ఈ ఏ ఓ అర్రని మనం గుణాలు అంటాం. సో ఇది మనకు గుణసంధి అనేది అవుతుంది. ఆప్షన్ 2. విడగొట్టేది కూడా ఇంపార్టెంట్, ఉదదిగా విడగొట్టాలండి. ఓకే. ముల్లో కాలు సమాసాన్ని గుర్తించండి. సమాసాల నుంచి కూడా కంపల్సరీ ఒకటి వస్తుంది, చూసుకోవాలి. ఆప్షన్స్ 2 అండి. ద్విగు సమాసం. మనకి ఇక్కడ సంఖ్య అనేది ఉంది కదా. నదీ పదంలో ఉన్న గణాలు గురువు లఘువులుగా విడదీయడం అనేది మనం ఇక్కడ అడుగుతూనే ఉన్నారు. నా అంటే 1 లఘువు అవుతుంది. ఇది దీర్ఘంగా ఉంది కాబట్టి గురువు అవుతుంది. అంటే ఏంటి? ఫస్ట్ లఘువు గురువు అంటే లగము. ఆప్షన్ 1. బావిలోకి తొంగి చూస్తే పాతాళం కనిపిస్తుంది. ఈ వాక్యంలో అలంకారం. ఇక్కడ సేమ్ మనకు సెషన్ 1లో కూడా అతిశయోక్తి అలంకారానికి అడిగారనమాట. బావిలోకి తొంగి చూస్తే పాతాళం ఎక్కడైనా కనిపిస్తుందా? లేదు కదా. అంటే ఉన్నదాన్ని కొంచెం ఎక్కువ చేసి చెప్పారు. ఆప్షన్ 1 అతిశయోక్తి అలంకారం. మనకు సెషన్ 1లో కూడా సేమ్ మనకు అతిశయోక్తికి సంబంధించిందే అడిగారండి. క్రియారహిత వాక్యానికి ఉదాహరణ. క్రియారహిత వాక్యాలు, క్రియాసహిత వాక్యాలు ఇది కూడా మన గ్రామర్ పాటలో ఉన్నాయి. జాన్ సినిమా చూస్తున్నాడు అనేది ఏంటి? పని కదా, అంటే క్రియ ఉంది. పాప పాలు తాగింది. తాగడం అంటే కూడా పని ఉంది, అంటే క్రియ ఉంది. అతడు మంచి ఆటగాడు. ఇక్కడ ఏమైనా క్రియ ఉందా? ఆడుతున్నాడు అంటే అది మన క్రియ అవుతుంది. అతను మంచి ఆటగాడు. ఓకే, హీ ఈజ్ ఏ గుడ్ ప్లేయర్ అని చెప్తున్నారు. అంతేగాని మనకేం పని ఏమీ చెప్పట్లేదు. అక్కడ పని జరిగేది ఏమీ తెలియపట్లేదు. సో ఆప్షన్ 3. ఇందులో మనకు క్రియ అనేది లేదండి. శారద టిఫిన్ తిన్నది. తినడం అనేది మనకు పనే, తాగింది అనేది పనే. సో ఇవన్నిట్లోనే మనకు క్రియ ఉంది. ఆప్షన్ 3లో మనకు క్రియ అయితే లేదు. మంచి ఆటగాడు అన్నారు. ఆటగాడు అనేది ఇక్కడ చూసుకుంటే మనకు నౌన్ రూపంలో వాడాడండి. మంచి అంటే ఏంటి? మనకు విశేషణం అనమాట. ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. మాతృభాషా బోధన ప్రయోజనం కానిది. మాతృభాషా బోధన ప్రయోజనం కానిది. ఆలోచన శక్తిని పెంపొందించడం, సృజనాత్మకత ఎదగకపోవడం. ప్రయోజనం కానిది అడిగారండి. ఆలోచన శక్తి పెంపొందుతుంది, ఎస్. సృజనాత్మకత ఎందుకు పెరగదండి? పెరుగుతుంది కదా. సో మనకి ఇక్కడ అంటే ఇక్కడ ఎలా చూసుకోవాలంటే మాతృభాషలో బోధన చేయడం వల్ల మనకు సృజనాత్మకత అంటే పిల్లవాళ్ళు కొత్త పదాలు కొత్తవి ఏమన్నా రూపొందించడం అనేటిది ఇక్కడ జరగదు. ఇది ఒక మనకు డిస్అడ్వాంటేజ్గా చెప్పచ్చు. ఓకేనా. నువ్వు సెకండ్ లాంగ్వేజ్లో నేర్పించేటట్టుంటే అక్కడ మనకు కొంచెం సృజనాత్మకత ఎదిగే అవకాశం ఉంటుంది. కానీ మాతృభాషలోనే నువ్వు బోధన చేయడం వల్ల సృజనాత్మకత అనేది ఎదగదనమాట. ఇది మెయిన్ డిస్అడ్వాంటేజ్గా చెప్పుకోవచ్చు. ఇదంతా మనకు అడ్వాంటేజెస్. ఆలోచన శక్తి పెంపొందించడం యూజింగే కదా, అంటే మనకు ప్రయోజనమే. ఆనందానుభూతి రసానుభూతి పెంపొందించడం ఇది కూడా మనకు పెరుగుతుంది, ఎస్. ఇది మనకు ప్రయోజనం అనే చెప్పచ్చు. సంస్కృతి సాంప్రదాయాలు పరిచయం అవుతాయి. ఇది కూడా మనకు ప్రయోజనం అనే చెప్పచ్చు. ఇది ఒక్కటి మనకు డిస్అడ్వాంటేజ్ అనమాట. ఆప్షన్ 2. కేంద్ర ప్రభుత్వం విద్యా సలహా సంఘం ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు? ఇది మనకు యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ విద్యా సలహా సంఘం ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు అనే దానికి ఈ క్వశ్చన్కి మనకు యాడ్ స్కోర్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్. బ్లూమ్స్ ప్రతిపాదించిన కృత్యాధార అభ్యసన విధానం ఎవరి కేంద్రీకృతంగా ఉంటుంది?
కృత్యాధార అభ్యసన విధానం అండి. అంటే కృత్యాన్ని పిల్లవాడే విద్యార్థి చేసి మరీ విషయాన్ని అభ్యసిస్తాడు. ఇక్కడ ఎవరు కేంద్రంగా ఉన్నారు? విద్యార్థే కేంద్రంగా ఉన్నారు. కింద చూస్తే మనకు శిశు కేంద్ర విద్య ఆప్షన్ 2. శిశువు అన్న విద్యార్థి అన్న ఆ ప్లేస్లోనే ఉంటారు. ఉపాధ్యాయ కేంద్రీకృత విద్య అంటే ఏంటి? ఉపాధ్యాయుడే కేంద్రంగా చెప్పడం, అంటే ఉపన్యాస పద్ధతి అనేదంతా ఉపాధ్యాయ కేంద్ర విద్యగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. శిశు కేంద్ర విద్య లేదా విద్యార్థి కేంద్రీకృత అన్నా కూడా మనకు రైటే. ఒక విద్యా సంవత్సరంలో ప్రాథమిక ఉన్నత పాఠశాల తప్పక పనిచేయాల్సిన కనీస పని దినాలు. నిన్నే చెప్పాను నేను, ఇక్కడ మనకు సెషన్ 1లో కూడా చూపించాం కదండి మీకు. గంటలు అడిగారు సెషన్ 1లో 800. ఇక్కడ మనకి పని దినాలు అడిగారు. సేమ్ పేజ్లోనే ఉంది తెలుగు అకాడమీ పుస్తకంలో. ఆప్షన్ 1 220 డేస్. దృశ్య బోధనోపకరణం కానిది. వార్తాపత్రికలు, కరపత్రాలు, గోడ పత్రికలు దృశ్య బోధనోపకరణాలు. రేడియో అనేది శ్రవణ బోధనోపకరణం. ఆప్షన్ 4. క్రింది వానిలో మూల్యాంకనం ప్రయోజనం కానిది. బోధన అభ్యసనంలోని లోపాలు గుర్తించి వివరించగలము. ఎస్ అండి, ఇది ప్రయోజనము. విద్యార్థులు అభ్యసన ఫలితాలు తెలుసుకోవచ్చు. ఎస్, ఇది ప్రయోజనమే. ఆనందానుభూతి, రసానుభూతి పెంపొందించడము. ఇది ఇలా పెంపొందించలేమండి. ప్రణాళికలు రచించి విద్యాభివృద్ధి సాధించగలం. ఎస్, ఆప్షన్ 4. ఇక్కడ మనకు డిసడ్వాంటేజ్ ఆప్షన్ 3. దీంతో మనకు తెలుగు సంబంధించి కూడా కంప్లీట్ అవుతుంది. ఈ అర్థాలు, నానార్థాలు, పర్యాయ పదాలు చూసుకున్నాం కదా. పినాకపాని అర్థమని, దహనుడు, కారు, ఇలాంటివన్నీ ప్రకృతి వికృతులు అంతా మీకు టెక్స్ట్ బుక్ సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామండి. వీటిలో ఉన్నాయి మీకు. పొడుపు కథల్లో కూడా మీకు ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ సంబంధించి గ్రామర్ పార్ట్ ఏంటంటే, గ్రామర్ పార్ట్ సంబంధించి కూడా చూడండి. సమాసాల నుంచి కంపల్సరీ ఒకటి వస్తుంది మనకు అడిగారు. తత్పురుష సమాసాలని ఎక్కువగా అడుగుతున్నారు, చూసుకోవాలి. ఇది వింటే మీకు సరిపోతుంది. సామాన్య సంశిష్ట వాక్యాల గురించి సెషన్ 1లో అడిగారు. క్రియారహిత వాక్యాలు అడిగారు ఈ సెషన్లో. మార్నింగ్ సెషన్లో అయితే సామాన్య సంశిష్ట వాక్యాలు అడిగారు. ఈ ఆఫ్టర్నూన్ సెషన్లో క్రియాసహిత వాక్యాలు, క్రియారహిత వాక్యాలు అడిగారు. సో దీంట్లో చెప్పున్నాను ఈజీగా మీకు. సేమ్ ఎగ్జాంపుల్తోనే చెప్పున్నాం. సేమ్ దీంట్లో నుంచే వచ్చిందండి. నెక్స్ట్ వచనాలు ఏకవచనం, నిత్య బహువచనం సంబంధించి కూడా ఇందులో మీకు మెన్షన్ చేస్తున్నాము. సేమ్ పెసలు అనేటువంటి ఎగ్జాంపుల్ కూడా మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ భూతకాలం, భవిష్యత్ కాలం, వీటి గురించి కూడా మనకు అడగడం జరిగింది. సో ఇది కూడా మనం చెప్పున్నాము. సెషన్ 1లోనూ అడిగారు, సెషన్ 2లోనూ అడిగారు. నెక్స్ట్ మనకు అడిగింది ఏంటంటే అక్షరాలు అడిగారు. ద్వితాక్షరం, సంయుక్తాక్షరం, సంశ్లిష్ట అక్షరం. సేమ్ మనకి దీంట్లో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సేమ్ అడిగారు. అలంకారాలు, అతిశయోక్తి అలంకారం అడిగారు ఎక్కువగా. దీంట్లో అన్ని అలంకారాలు చెప్పున్నామండి. మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఇక్కడ ఇంకా ఘన విభజన ఎలా చేయాలి, లఘువు గురువులు ఎలా మనము చేయాలి అనేది కూడా చూసుకుంటాము. నెక్స్ట్ సందులు. ఒకటి విడదీసి రాయండి అడుగుతున్నారు, ఇంకొకటి వాళ్ళే ఇచ్చేసి ఆ సంధి ఏ సంధి కిందికి వస్తుంది అని అడుగుతున్నారు. సో చూసుకోవాలి. ఈ 2 వీడియోస్ మనకు సందులకు సంబంధించి. తెలుగు సందులు, సంస్కృత సందులు, ఇవన్నీ యూట్యూబ్లో ఫ్రీగానే ఉన్నాయి. భాషా భాగాలకు సంబంధించి మాత్రం కంపల్సరీ అడుగుతారనమాట. నెక్స్ట్ విరామ చిహ్నాలు. మార్నింగ్ సెషన్లో ఫుల్ స్టాప్ గురించి అడిగారు, ఆఫ్టర్నూన్ సెషన్లో కామా గురించి అడిగారు. దీంట్లో కూడా మెన్షన్ చేస్తున్నాం చూడండి. మీకు ఆల్మోస్ట్ ఈ గ్రామర్ పార్ట్ మొత్తం విన్నారంటే కనుక ఈజీగా మార్క్స్ అనేటివి గెయిన్ చేయొచ్చు. ఇదంతా న్యూ టెక్స్ట్ బుక్ సంబంధించి అర్థాలు, పర్యాయ పదాలు, ఓకే, ప్రకృతి వికృతులు, జాతీయాలు, సామెతలు, పొడుపు కథలు, ఉత్పత్తి అర్థాలు, నానార్థాలు టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి మోస్ట్లీ ఇంపార్టెంట్ అండి. ఖచ్చితంగా వీటిలో నుంచే వస్తే చూసుకోవాలి. నెక్స్ట్ మెథడ్స్ సంబంధించి చూద్దాం ఎక్కడెక్కడ ఇచ్చాడో. తెలుగు గ్రామర్ సంబంధించి క్విక్ రివిజన్ వీడియో ఒకటి ఉందండి. మీకు మొత్తం ఇక్కడే కవర్ అయిపోతుంది. ఒక 2.5 hour ఉంటుంది. ఇది విన్నారంటే కనుక మీకు మొత్తం కవర్ అయిపోతుంది. క్విక్ రివిజన్ సంబంధించి పీడిఎఫ్ కూడా మీ 199 కోర్స్ ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో దాంట్లో ఉందండి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. అదేవిధంగా తెలుగు మెథడ్స్ నుంచి ఇచ్చారు ఎక్కువగా. తెలుగు మెథడ్స్ కూడా ఒకటే వీడియోలో పెట్టున్నాము. చూద్దాం ఇప్పుడు తెలుగు మెథడ్స్ ఎన్నెన్ని ఇచ్చారు బిట్స్ అనేది. ఇది అడిగారు కదా, జ్ఞానాత్మక రంగంలో లేనిది ఏది అని చెప్పి వైఖరి అని ఇచ్చారు. సో ఇక్కడ ఉండేటివి ఏంటి అనేది ఇక్కడ ఇచ్చేసారండి. ఇది తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించినటువంటి బుక్ ఇది. అది జ్ఞానాత్మక రంగం సంబంధించి అనేది సైన్స్లో అడిగారండి. దృశ్య బోధనోపకరణం కానిది ఏదని ఇచ్చాడు. శ్రవణ బోధనోపకరణం రేడియో అవుతుంది. దృశ్య బోధనోపకరణాలు ఏంటివంటే మనకి ఇక్కడ ఇచ్చారండి. పాఠ్య పుస్తకాలు, వార్తాపత్రికలు, కరపత్రాలు, గోడ పత్రికలు. ఓకే, ఇదే మనకు ఆప్షన్స్లో కూడా ఇచ్చింది. ఇది సైకాలజీలో ఆల్రెడీ చెప్పుకున్నామండి. 220 days 800 hours అని చెప్పి ప్రాథమిక ఉన్నత పాఠశాల సంబంధించి సైకాలజీ అకాడమీ బుక్లో వచ్చింది. ఇదండి మెయిన్ వాడు అకాడమీ బుక్ నుంచే ఎక్కువగా ఇవ్వడం అనేది జరుగుతుంది. సంబంధించి ఫ్రీ వీడియో కూడా చేస్తున్నాం చూడండి.
మన యాప్లో అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి సైకాలజీ ఓకే పూర్తి వీడియోస్ అనేవి ఉన్నాయి. ఈ బుక్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మీకు. ప్లస్ వీటికి సంబంధించిన పీడిఎఫ్స్ ఉంటాయి, టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ పేపర్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉంటాయి. 4 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఓకే 4 ఆప్షన్స్ని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్పి ఉంటామన్నమాట. ఒక బిట్ నేర్చుకునే బదులు ఇక 4-5 బిట్లు అనేవి మీకు వచ్చేస్తాయి. కేవలం 99 రూపీస్కి మీకు ఇక్కడ అందివ్వడం జరుగుతుంది. తెలుగు అకాడమీ పుస్తకం అండి. చాలా మీకు ఎక్కడ దొరకట్లేదు బుక్ స్టాల్స్లో కూడా. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మీకు ఇక్కడ పూర్తి వీడియోస్ అన్నీ ఉంటాయి. అదేవిధంగా టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. ఇక్కడ మీకు చూసినట్టయితే క్లాస్ ఆల్రెడీ ఫ్రీ కంటెంట్ ఉందండి. ఎవరైనా ఇంకా వినని వాళ్ళు ఉంటే కనుక విని ఆయన పర్చేజ్ చేసుకోవచ్చు. ఫ్రీ కంటెంట్ కూడా ఉంది, ఒకసారి వినండి. సైకాలజీ సంబంధించినటువంటి ఫస్ట్ చాప్టర్ శిశు వికాసము, సెకండ్ వైయక్తిక భేదాలు, అభ్యసనము, మూర్తిమతము, ఈ విధంగా మీకు చాప్టర్ వైజ్ దాంట్లోనూ మళ్ళీ టాపిక్ వైజ్ ఈ బుక్లో ఏవైతే ఉందో మీకు ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వాటికి సంబంధించి ఎవ్రీ చాప్టర్ సంబంధించి బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. సో చూసుకోండి. ఓన్లీ 99 రూపీస్కి మీకు అందివ్వడం అనేది జరుగుతుంది. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాం, డౌన్లోడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మన వీడియోస్లో నుంచి ప్లస్ అకాడమీ టెక్స్ట్ బుక్లో నుంచి ఎక్కువగా రిపీట్ అయిన ప్రీవియస్ బిట్స్ అనేవి. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కోర్సెస్ గురించి.